గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో, ఇప్పుడు మీరు ఫిల్మ్‌లో చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటుగా 'జయభేరి' అనేటువంటి ఒక గ్రూప్‌ని పెట్టుకున్నారు. అది హ్యాండిల్ చేస్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టుకున్నారు. దానికి కూడా ఎవ్రీ ఇయర్ స్కాలర్‌షిప్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. మీకు ఆ టైం అనేది ఎలా దొరుకుతుంది? ఎట్లా వాటన్నిటిని సెగ్రిగేట్ చేసుకొని ప్రాపర్‌గా షెడ్యూల్స్ చేసుకుంటున్నారు మీరు ఇవన్నీ? అంటే యాక్చువల్‌గా ఒరిజినల్‌గా నేను బిజినెస్ మ్యాన్ అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది కోరిక. హ్మ్. అందుకని నాకు సరిగ్గా చదువు వంట పట్టల. ఎప్పుడు మనసు ఏదో ఒక బిజినెస్ చేయాలి. మా మేనమామలు చేస్తారు, మా బాబాయిలు చేస్తారు, మా పెదనాన్నలు చేస్తారు. మనం కూడా ఇలా ఏదో ఒక బిజినెస్ చేయాలి హ్మ్. అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏలూరు కాలేజీలో ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో కూడా కృష్ణ గారు, నేను ఇద్దరు క్లాస్‌మేట్స్. ఇద్దరం పక్క పక్కనే కూర్చునేవాళ్ళం. అంటే బుద్ధిమంతుల్ని కొంచెం కామ్‌గా ఉండేవాళ్ళని ముందు కూర్చోబెట్టి, అల్లరి బ్యాచులందరిని వెనక లాస్ట్ కూర్చోబెడతారు కదా! బెంచర్స్. అందుకని మేము ఫస్ట్ బెంచ్‌లో ఉండేవాళ్ళం. ఆయనకి అప్పటికే నాగేశ్వరరావు గారు ఏదో సందర్భంగా 60 సినిమాలు పూర్తి చేసిన సందర్భంగా ఆయన మా కాలేజీకొచ్చారు. వచ్చిన రోజున అంతా చూసిన తర్వాత అందరూ ఎగబడి ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్‌లు ఆయన వస్తాడని ముందే తెలుసు మాకు. అందరూ ఆటోగ్రాఫ్ బుక్కులు తీసుకెళ్తే అందరికి సంతకాలు పెట్టాడు. కృష్ణ గారికి అప్పుడు అనిపించింది. అబ్బా! సినిమా హీరో అయితే ఇంత డిమాండ్ ఉంటదా? ఇంత క్రేజ్ ఉంటదా? మనమే ఎందుకు కాకూడదు? నేను బానే ఉంటా కదా! అన్న ఆలోచన మొదటి ఆలోచన అక్కడే వచ్చిందండి. హ్మ్. ఆ తర్వాత ఇంకొక డ డైరెక్టర్ తిలక్ గారు అని ఆయనొచ్చారు. ఆయనొచ్చి పిలిచి అడిగింది. "ఏంటయ్యా ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నావు?" అని అన్నీ అడిగిన తర్వాత, "సినిమాల్లో వెయ్యాలని ఉందా నీకన్నాడు." "ఉందండి" అన్నాడు. "సరే నేను ఇప్పుడు సినిమాలు తీస్తున్నాను. నీకు డిగ్రీ అయిన తర్వాత ఇదిగో నాకు కార్డ్ ఇచ్చాను. హ్మ్. వచ్చి నన్నొచ్చి కలువు" అన్నాడు మెడ్రాస్ వచ్చి. ఈయన ఎళ్ళాడు. వెళ్తే అప్పుడు ఈ సినిమా అయిపోయిందయ్యా. ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏమీ లేవు. ఇంకా టైం మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చి ఇంకాస్త టైం మొదలుపెట్టినప్పుడు పడుతుంది. వచ్చి కలువు. అప్పుడు ఇస్తా అన్నాడు. అట్లా వస్తాడు, ఇదొస్తాడు, అదొస్తది, ఇదొస్తాడు 2 ఏళ్ళు ఉన్నాడు. ఏమి రాక ఇంటికొచ్చేసాడు. పెళ్లి చేసుకున్నాడు. ఈ లోపల ఆదిత్య సుబ్బారావు గారు పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఏసారు. కొత్త యాక్టర్లు కావాలి అని. అప్లై చేశాడు. హీరో అయిపోయాడు. హ్మ్. నాకు కూడా ఆఫర్‌లొచ్చేది కానీ నాకొద్దు, నాకు బిజినెస్సే అని అనుకున్నాను. బిజినెస్ చేద్దాం అంటేనేమో డబ్బులు లేకుండా అయిపోయినాయి. అంటే నాన్నగారు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడం గాని, ఇది గాని అయిపోయినాయి. ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ. అప్పుడు ఏం చేద్దాం అనుకున్న టైంలో ఒక ఆఫర్ వచ్చింది. మేము విజయవాడలో బ్రాంచ్ పెడుతున్నాం. దాంట్లో నువ్వు మేనేజ్ చేస్తావా? అంటే చేస్తానండి అన్నా. నెలకు రూ. 100 జీతం ఇస్తాం. సంవత్సరానికి ఒకసారి 15 పైసలు లాభంలో వాటా ఇస్తాం. హ్మ్. అది ఇమ్మీడియేట్‌గా జంప్ చేసి అది చేశాం. ఆ టైంలో ఆఫర్‌లు వస్తే కూడా వద్దు. అలా ఆఫర్‌లు వచ్చిన తర్వాత బిజినెస్ వన్ బై వన్, వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేసాం. సినిమాల్లోకి వచ్చాం. గిరిబాబు, నేను ఇద్దరం ఒకేసారి వచ్చాం. ఒకే సినిమాతో. వచ్చిన తర్వాత ఆయన బ్యానర్ పెట్టుకున్నాడు. నేను బ్యానర్ పెట్టుకున్నాను. నేను సినిమాలు తీస్తాను. ఆయన సినిమాలు తీస్తాడు. నా బ్యానర్‌లోనేమో మురళీ చిత్ర అని బ్యానర్ పెట్టుకొని ఆహ్, ఏంటి 'రామదండు'. 'రామదండు' నువ్వు సినిమా పిల్లల సినిమా అనమాట. అందులో హీరో ఏమో ఆరుగురు పిల్లల తండ్రి. భార్య చచ్చిపోయింది. హీరోయిన్ ఏమో 5 బిడ్డల తల్లి. భర్త చచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ లవ్‌లో పడతారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎట్లా 11 ఉంటది? మంది పిల్లలు. ఈ 11 మంది పిల్లలు వీళ్ళు మన ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద ఇది భయపడతా అది వచ్చితే అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మొత్తం ఫుల్ కామెడీ. ఆ! పెద్ద హిట్ అయింది. హ్మ్. ఇది బాలచంద్ర గారు తీశారు ఈ సినిమాని ప్రొడ్యూసర్‌గా. ఆయన డైరెక్టరు, ప్రొడ్యూసర్ కూడా. దానికి డైరెక్ట్ చేసింది ఎవరంటే లక్ష్మి గారు. మన హీరోయిన్ లక్ష్మి గారు. లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. అది కూడా ఎందుకంటే బాలచంద్ర గారు "నువ్వు చేయగలవమ్మ, నువ్వు చెయ్యి" అని చెప్పి ఎంకరేజ్ చేసి ఇచ్చారు. అప్పుడు డైరెక్ట్ చేసిన సినిమా పెద్ద హిట్ అయింది. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆఫర్స్ వస్తే నేను డైరెక్టర్‌గా ఉండదలుచుకోలేదు. ఆర్టిస్ట్‌గానే ఉంటానని చెప్పి ఏది యాక్సెప్ట్ చేయలా. మాకు ఆ సినిమా నచ్చి రైట్స్ కొనుక్కున్నా తెలుగులో తీసుకుందామని. హ్మ్. బాలచంద్ర గారి దగ్గరికెళ్ళి అడిగితే లక్ష్మిని అడుగుతామండి. మీరు ఒక మాట చెప్పండి ఆవిడకి అంటేను, "చేయదే ఒప్పుకోవట్లేదు ఆయన" అన్నాడు. "పోనీ మీరు చేయండి." "నేను రీమేక్‌లు చేయను కదా!" అన్నాడు. "రీమేక్ ఏంటండి మీ సినిమాయే కదండీ ఏదా" హ్మ్. "మీ సినిమాలో లక్ష్మి డైరెక్టరు. నేను కాదు కదా!" "మరి ఎలా సార్ మీరైతే బావుంటదండి" అంటే, "మీరంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి ఓ పని చేస్తా నేను. నా అసోసియేట్ కో డైరెక్టర్‌కి ఇస్తాను. అతను డైరెక్ట్ చేస్తాడు. అతనికి ఛాన్స్ ఇవ్వండి." ఛాన్స్ ఇస్తే దానికి ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినప్పుడల్లా నేనొస్తాను. నేనే షూట్ చేస్తాను. హ్మ్. క్లైమాక్స్ వచ్చినప్పుడు నేనే షూట్ చేస్తాను. పాటలు తీసేటప్పుడు నేనే షూట్ చేస్తాను అన్నాడు. అయితే మీ దర్శకత్వ పర్యవేక్షణని పెట్టుకుంటామండి అన్నాడు. ఆ! పెట్టుకోండి. అలా మొదటి సినిమా తీసాం. సక్సెస్ అయింది. గిరిబాబుది బ్యానర్ 'జైవేరి'. ఆయన 2 సినిమాలు తీశాడు 'జైవేరి' బ్యానర్. మూడో సినిమాకి నేను హీరోని నేను వెళ్ళాం.
వెళ్తే క్లాప్ బోర్డు ముహూర్తం షాట్ వచ్చింది. క్లాప్ బోర్డ్ వచ్చింది. క్లాప్ కొట్టారు. చూస్తే జయభేరి అని లేదు. హ్మ్. మాధవి చిత్ర అని ఉంది. ఇదేంటి గిరిబాబు జయభేరి బ్యానర్ మానేసి మాధవి చిత్ర అని పెట్టావేంటన్నా. మా అమ్మాయి మాధవ పేరుని పెట్టుకున్నాను అని. హ్మ్. మరి జయభేరి ఏం చేస్తావు అన్నాడు. ఇక్కడి నుంచి లేదు ఇదే ఉంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఆ జయభేరి నాకు ఇచ్చేవయ్యా అని. హ్మ్. తీసుకో అన్నాడు. అప్పుడు మీకు మురళీ చిత్ర అని ఉండేది కదా? ఉంది. నాకు మురళీ చిత్ర కంటే జయభేరి అంటే ఇష్టం ఆ పేరు. అవునా? ఆ! మీరు పెట్టుకున్న దానికంటే కూడా ఆ! గిరిబాబు గారు పెట్టుకుంది. ఎందుకట్లా? ఎందుకంటే జైబేరి అనేది ఒక సక్సెస్ నోట్. ఇదివరకటి రోజులు పూర్వకాలంలో రాజులు యుద్ధాలకెళ్ళేటప్పుడు జైబేరి అవును. మోగించేవారు. గెలిచొచ్చిన తర్వాత మళ్ళీ జైబేరి విజయడంకా మోగించేవారు. ఉండేది. హ్మ్. విజయడంకా మోగించినట్టు. అందుకని జైభేరి అనేది ఒక కామన్ టైటిల్ ఇది. ఒక సక్సెస్ నోట్ ఒక అలాంటిది అని చెప్పి నాకు అడిగిమని అడిగితే ఇచ్చేశాడు. హ్మ్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్నీ కూడా మీరు నా సంస్థలన్నీ జైబేరి, జైబేరి ఫైనాన్సు, జైబేరి ఎంటర్‌టైన్‌మెంట్సు, జయబేరి జ గ్రూపు. జైబేరి గ్రూపు, జైబేరి ఆటోమొబైల్సు. నేనదే అడుగుదాం ఆ! అనుకున్నాను. జయభేరి అనేది మీకెలా అసలు యూజువల్‌గా ఎవరైనా ఉంటే దేవుళ్ళ పేరు పెట్టుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ పేరు పెట్టుకుంటారు. మీ పేరుతో స్టార్ట్ చేస్తారు. జయభేరి అనేది ఆల్ టుగెదర్ ఒక సెపరేట్‌గా కనిపిస్తున్న పేరు కదా! నన్ను అడుగుతారు చాలామంది. జయబేరి ఎవరండి? మీ అమ్మాయి పేరా? మీ ఆవిడ పేరా అని. ఎవరి పేరు కాదండి. ఇది ఒక సక్సెస్ నోట్ ఒక పాజిటివ్ వేవ్స్ ఉన్న మంచి పేరిది. హ్మ్. అందుకని అది పెట్టుకున్నా. ఆ తర్వాత మళ్ళీ మీరింత సక్సెస్ ఇవన్నీ అయిన తర్వాత గిరిబాబు గారు ఆ పేరు వదులుకున్నందుకు ఆ ఫీల్ ఏదన్నా ఒక లేదు కొంచెం సెంటిమెంట్ ఎప్పుడు మిస్ అయింది. ఆ! అలాంటిది ఎప్పుడు అనిపించలేదు. అనుకోలేదా అని? అనుకున్నా. ఇద్దరం మంచి ఫ్రెండ్సు. నేను సక్సెస్ అయితే అతను ఆనందపడేవాడు. అతను సక్సెస్ అయితే నేను ఆనందపడతాను. ఇప్పటికి కూడా. హ్మ్. మీ ఒరిజినల్ పేరు కూడా ఇది కాదు. ఆ! మీరు మురళీమోహన్‌గా పేరు మార్చుకున్నారు. మురళీ చిత్ర మీరు అది మార్చుకొని మళ్ళీ జయబేరి అనేదొచ్చింది. ఈ పేరు మార్పు సెంటిమెంట్ ఏమన్నా ఉందా మీకు? సెంటిమెంట్ ఏమి లేదు. మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. అప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి ఎగైనెస్ట్‌గా చాలా ఇది చేయటం. హ్మ్. జైలుకెళ్ళటం ఇయన్నీ కూడా జరిగాయి. ఆ టైంలో నాన్నగారికున్న ఆలోచనతోటి నేను కొడుకుని పుట్టగానే మొదటి కొడుకుని రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారు. అప్పుడు స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరి స్వాతంత్రం పేర్లు. ఆ పేర్లు పెట్టారు. సరే రాజా రామ్మోహన్ రాయ్ అని పిలవటం అందరికి అంత పేరని చిన్నప్పుడు అందరూ రాజ్‌బాబు, రాజ్‌బాబు అనేవారు. అదే స్థిరమైపోయింది. హ్మ్. ఎస్ఎల్‌సి సర్టిఫికేట్ రికార్డ్ రాసేటప్పుడు పేరేంటంటే కాలేజ్ స్కూల్‌లో చేరేటప్పుడు రాజ్‌బాబు అన్నాను. ఆ రాజ్‌బాబే పర్మనెంట్ అయిపోయింది. అందరూ పిలవటం అదే అయిపోయింది. హ్మ్. రాజా రామ్మోహన్ రాయ్ ఎరక్కపోయింది. హ్మ్. సినిమాల్లోకొచ్చాం. మొదటి సినిమా 'జగమే మాయ' అని అట్లూరి పూర్ణచంద్రరావు గారు తీశారు. ఆ సినిమాలో రాజ్‌బాబు గారు కూడా ఉన్నారు. ఒక మంచి క్యారెక్టరు. నేను హీరోగా, గిరిబాబు విలన్‌గా అందరం కొత్తవాళ్ళే మిగిలినాళ్ళందరూ. రాజ్‌బాబు మాత్రం రాజ్‌బాబును, విజయలలిత గారు ఉన్నారు. హ్మ్. వాళ్ళిద్దరూ మాత్రం పాతాళుడున్నారు. మిగిలినాళ్ళందరూ కొత్తాళ్ళు. ఆ సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్ గారు అన్నారు, మురళీమోహన్ గారు అదే రాజ్‌బాబు గారు, "మరి ఇంకో రాజ్‌బాబు గారు ఉన్నారు. మరి ఈ సినిమాలో మీరు రాజ్‌బాబు అంటున్నారు. ఒకడు హీరో రాజ్‌బాబు, ఒకడు కమెడియన్ రాజ్‌బాబు అని అనటం బాగోదు కదా! మీకు అభ్యంతరం లేకపోతే పేరేమన్నా మార్చుకుంటారా?" అన్నారు. నాకేం అభ్యంతరం లేదండి అన్నా. "ఏం పేరు కావాలన్నారు?" "మీ ఇష్టం అండి. మీరు ఏ పేరు పెడితే అదేనండి" అన్నాడు. అనేది మీరు హ్మ్. అడిగినట్టే అసలు పేరేంటి, ఇదేంటి అన్నీ అడిగిన హ్మ్. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్‌లో మోహన్ అని పెడదాం. ఓకే అండి. ప్రెస్‌లో ఇట్లా వచ్చినప్పుడు ప్రెస్ మీట్‌లో చెప్తే, "ఏవండీ మోహన్ అంటే ఏదో ఒక కత్తిరించినట్టుగా ఉందండి. కంప్లీట్ అయిన పేరులా కనపట్లేదు. కృష్ణమోహనో, వంశీమోహనో, లేకపోతే రామ్మోహనో, ఇంకో మోహనో ఇట్లా అయితే బావుంటది కదా!" అన్నాడు. అప్పుడు ఆయన ఆలోచించి మురళీమోహన్ అని పెడతాను. హ్మ్. బావుందన్నారు. అందరూ బావుందన్నారు. మురళీమోహన్ కన్ఫర్మ్. హ్మ్. ఇప్పటికి మురళీమోహన్. అంటే నా పేరు ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా అంటే పాస్‌పోర్ట్స్ ఇట్లన్నిట్లో చూస్తే మాగంటి రాజబాబు అలియాస్ మురళీమోహన్. మురళీమోహన్ ఉంటుంది. బట్ బ్యాంక్ అకౌంట్స్ అయన్నీ కూడా మురళీమోహన్ పేరుతోనే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. గోల్డెన్ జూబ్లీ కూడా అవుతోంది. ఒక్కొక్క సినిమాకి సంబంధించి ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అందులోను పర్టిక్యులర్‌గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్‌లో ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి పెద్దగా జరగట్లేవనిపించిందా బాలీవుడ్‌తో పోలిస్తే? రావాల్సినటువంటి మార్పులు అంటే మీరేం కోరుకుంటారు? అంటే ఇదివరకు ఏంటంటే మన మార్కెట్ వెరీ స్మాల్ మార్కెట్. హ్మ్. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కదా! ఒక ఆంధ్రప్రదేశ్‌లో తప్పితే ఎక్కడ ఆడయ్యి ఇక తెలుగు సినిమాలు. తమిళనాడులో చాలామంది ఉన్నారు గానీ 40% దాకా తెలుగాళ్ళున్నా అక్కడ ఎందుకో వాళ్ళు సాబిటైజ్ చేశారు దీన్ని. సక్సెస్ కానివ్వకుండా. అందుకని అక్కడ పెద్దగా ఆడాం. కర్ణాటకలో కొంచెం ఆడాయి. అక్కడ మాత్రం ఉన్నాయి. ఇక బయట ఎక్కడ ఆడయ్యి కాదు మన సినిమాలు. అందుకని లిమిటెడ్ మార్కెట్. హ్మ్. లిమిటెడ్ మార్కెట్‌లో ఆ రోజుల్లో ఎక్కువ జానపదాలు, పౌరాణికాలు మనకున్న పౌరాణికాలని ఈటిలిని ఎక్కువ తీశారు. సాంఘికం వచ్చేటప్పటికి ప్రేమ కథలు, లేకపోతే ఆస్తి తగాదాల కథలు ఇట్లాంటియే ఉండేయి.
ఇక అంతకు మించి వెళ్ళేవి కాదు, అవుట్ ఆఫ్ ది వే వెళ్ళేవారు కాదు. అదే బెంగాలీస్ కానీ, ఇక మలయాళీస్ కానీ, కన్నడ వాళ్ళు కానీ కొత్త కొత్త ఇది తీసుకోవటం మొదలుపెట్టారు. ఉమ్, ఒక చిన్న ఎపిసోడ్, సింగిల్ ఎపిసోడ్ తీసుకొని దాని మీద సినిమా అంతా. మనకి తెలుగులో ఎట్లా అంటే మనకి భోజనం ఇప్పుడు తమిళనాడులో అనుకోండి, అన్నం పెట్టే సాంబార్ పోసేస్తే తినేసి వెళ్ళిపోతాడు. కర్ణాటక వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మంచి రసం పోసిస్తే తినేసి వెళ్తారు. కానీ మన తెలుగు వాళ్ళు అలా కాదు. పప్పు కావాలి, కూర కావాలి, పులుసు కావాలి, ఇగురు కావాలి, వాడికి పచ్చడి కావాలి, పెరుగు కావాలి, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ ఉంటే కానీ మనకు భోజనం తిన్నట్టు. అలాగే సినిమా అనగానే కామెడీ ఉండాలి, లవ్ ఉండాలి, ఫైటింగ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అందుకని మనకు అట్లాగే ఈ సింగిల్ త్రీడి సినిమాలు మనకు బాబు అని చెప్పి మేము ఎవరో జోలికి వెళ్ళా. తర్వాతకు వచ్చేటప్పటికి మెల్లగా మార్పు వచ్చింది. ఇవాళ ఏంటంటే ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ కాదు వరల్డ్లో ఉమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీగా తెలుగు కూడా ఇవాళ ఇది వచ్చింది. ఎందుకంటే ఇవాళ సినిమా రిలీజ్ వచ్చిందంటే వరల్డ్ వైడ్ ఒకేసారి రిలీజ్ అవుతాను. అవును. అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది. మంచి సక్సెస్లు వచ్చినాయి, మంచి మంచి సినిమాలు వచ్చినాయి, సక్సెస్లు వచ్చినాయి. ఇవాళ అన్నీ రొటీన్ ప్రేమ కథలు ఇవన్నీ పోయినాయి, పక్కకి వెళ్ళిపోయాయి. అన్ని ఆస్తి కథలు ఈ లేవు ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు అన్నీ కూడా కొత్త రకం వచ్చినాయి, కొత్త స్టాండర్డ్స్కి వెళ్ళిపోయారు. నెగిటివ్ హీరోయిన్లు కూడా పెట్టి మరి అవును. తీస్తారు. అయ్యి ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గారు 83 ఏళ్ళు. ఆయన ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్‌లను సృష్టిస్తున్నారు. ఆయన అలాంటివే చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా నేను ఇదే చేస్తాను అనేది డిమాండ్ కూడా చేయట్లేదు. నేను ఇది తప్ప ఇంకోటి చెయ్యను అనేటువంటి ఒక మాట గిరిగీసుకొని కూడా కూర్చోలేదు. అలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ ఆ ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్‌లో లేకుంటే అలాంటివి మనం యాక్సెప్ట్ చేయట్లేదా? లేకుంటే ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్‌లే అట్లాంటివి క్రియేట్ అలా చేయలేకపోతున్నారా? కాదు, ఆయనకున్న ఇమేజ్ ఒక అద్భుతమైన ఇమేజ్. హ్మ్. ఆల్ ఇండియాలో ఆయన అంటే ఒక ఇమేజ్ అమితాబ్ గారు అంటే. అలాగే ఆయన వాయిస్ నోబడీ కెన్ రీప్లేస్ అన్నట్టుగా ఉంటుంది ఆయన వాయిస్ కూడా. ఆయన హీరోగా వేయటం మానేసిన తర్వాతగా ఆయన క్యారెక్టర్ చేద్దాం అనుకున్నారో ఏమో. హ్మ్. ఆయన ఎంత ఏజ్ వచ్చినా ఆయన హీరో క్యారెక్టర్లే వస్తున్నాయి. ఆ వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్లు, ఆ వయసుకు అవును. తగ్గట్టే చేసుకుంటూ వచ్చారు. అవి సక్సెస్ అయింది. హ్మ్. అందుకని అది కంటిన్యూ అవుతానే ఉంది. ఆయన ఈ కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. కానీ ఇప్పటికీ కూడా ఆయన మీద ఆ ఏజ్ సరిపడ ఇవన్నీ చేద్దామని హ్మ్. చేస్తున్నారు. అందుకని వస్తారు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మనకు కూడా నిన్న ఆలోచన, టైటిల్ దానికి ఆలోచన అంటే ఒక విడోయర్స్ కానీ ఇది కానీ అన్నీ. ఒక ఆయన గుడ్ అయిన, ఒక ఆయన సంగీత కళాకారుడు, హ్మ్. ఒక అతనేమో వణుకుతూ ఉంటాడు. వీళ్ళందరూ ఏదైనా ఎట్లా స్నేహితులు అయ్యారు, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది అన్న సినిమా. అది తీసుకొచ్చి నాకు చూపిస్తే నాకు చూడగానే భలే ఉంది, ఇది మంచి పాయింట్ అనుకున్నాను. హ్మ్. అలా కొన్ని ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా చేశాడు, ఆ నలుగురు. అంటే ఒక నలుగురు అనేవాళ్ళు నీ జీవితంలో స్నేహితులుగా ఉండాలి. నువ్వు చివరిలో చచ్చిపోయిన తర్వాత నేను మోసుకెళ్తారు కింద నలుగురు కావాలి అనేది థీమ్. హ్మ్. హ్మ్. మంచి ఆలోచన అది. అదేంటి చచ్చిపోయిన తర్వాత ప్రతి వాళ్ళకి ఉంటుంది, నేను చచ్చిపోయిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు, మా ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుంది, నా పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు, నా స్నేహితులు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం జరుగుతుంది, హ్మ్. పేపర్లో ఏమొస్తాయి, న్యూస్లు ఎట్లా వస్తాయి అనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అందులో ఆ క్యారెక్టర్తో అడుగుతాడు. ఆ ఎంబట్లు రాగానే బాబు నాకు ఒక్కరోజు నేను ఛాన్స్. చచ్చిపోతాను, తర్వాత నేను ఇక్కడే ఉండేటట్టుగా ఒక్కరోజు నాకు ఛాన్స్ ఇవ్వండి, వీళ్ళందరూ ఎలా చేస్తారు నేను చూసుకోవాలి, నా పిల్లలు ఎలా చేస్తారు ఇవన్నీ అని దాని మీద పాపం వాళ్ళు ఏదో ఒప్పుకొని ఓకే అంటారు. అక్కడి నుంచి కథ, ఆ కథ పూర్తి అయ్యేటప్పటికి సారం తీసుకొని తగలబెట్టాం ఇది ఒకటి. హ్మ్. అది ఒక న్యూ పాయింట్, నలుగురు అనేవి కావాలి నీకు అనేది అనేది దాంట్లో బాగా చెప్పారు. ఇప్పుడు నిన్న నేను చెప్పిన సినిమా కూడా ఆలోచన అన్న దాంట్లో కూడా అలాంటిదే. హ్మ్. ఇట్లా కొత్త కొత్తవి వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒకటి చేశాను మొన్న, దాని టైటిల్ బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ అని ఎందుకు పెట్టారంటే ఇప్పుడు మీలాంటి మీడియా వాళ్ళందరూ వస్తున్నారు కదా, వచ్చేసి ఇంటర్వ్యూలు తీసుకుంటారు. తీసుకెళ్ళిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ అని పెట్టేసేసి 4 షాట్లు వేసేస్తారు. మరి మీరు బ్రేకింగ్ న్యూస్ ఇట్లాంటి టైటిల్స్ అన్ని చూసిన తర్వాత వెరీ రీసెంట్‌గా ఒక అనౌన్స్‌మెంట్ పూజా కార్యక్రమాలు, ఇడుపు కాగితం అనే ఒక పేరుతో ఒక సినిమా రాబోతుంది. దానికి సంబంధించి బోలెడంత చర్చ జరుగుతోంది. దాని గురించి మీరేమనుకుంటారు అసలు? అట్లాది కాదు, అంటే వెరైటీ రావాలి. హ్మ్. ఎందుకంటే ఇదివరకులాగా పాత చింతకాయ పచ్చళ్ళు ఎవరు చూడరు ఇప్పుడు. లవ్ 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 కూడా ఇదొకటి రోజుల్లో ప్రేమించుకొని పెద్దాళ్ళు వద్దనక చాలా బాధలు పడిపోయి ఎన్నో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ముందు ఆళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆళ్ళే చేసేసుకుంటున్నారు. ఆహ్, అంతే. హ్మ్. అందుకని అట్లాగే కొత్త వెరైటీ రావాలి. ఈ బ్రేకింగ్ న్యూస్ కూడా అదే. ఈ కేవలం మీడియా మీదే ఈ సినిమా. హ్మ్. ఈ మీడియా వాళ్ళందరూ కూడా బ్రేకింగ్ న్యూస్‌లో ఎలా పెడతారు,
ఎవరికాళ్ళ ముందు మనమే బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలనేది ఎలా ఇది చేస్తారు అనేదాన్ని ఒక కథ తీసుకొని వచ్చి ఒక ఆయన చెప్పాడు కథ. సార్ కథ వినండి సార్ అన్నాడు. కథ విన్నాను, బాగానే ఉందయ్యా, లేటెస్ట్ పాయింట్ కదా, హీరో ఎవరో అన్నా. హీరో ఎవరంటే మీరే హీరో అండి అన్నారు. నేను హీరో ఏంటి అయ్య బాబు ఈ వయసులో, హీరోని ఎవరైనా పెట్టుకోండి, నేను నన్ను హీరోగా పెడితే సినిమా సక్సెస్ అవ్వదు, ఎవరైనా కుర్రాళ్ళని ఎక్స్ట్రాస్ పెట్టుకోండి, నేను క్యారెక్టర్ చేస్తాను. కాదండి, ఇందులో హీరోయే ఆ ఛానల్, ఆ టీవీ ఛానల్కి చైర్మన్ అండి. అదేనా ఇప్పుడు పద్మశ్రీ అవార్డ్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి యాక్ట్ చేసింది, తీసుకున్న తర్వాత ఇదే సినిమానా లేటెస్ట్‌గా? షూటింగ్ అయిపోయింది, ఫినిషింగ్ జరుగుతుంది, రిలీజ్ అవ్వాలి. ఇడుపు కాగితం అనేటువంటి ఒక పేరు అది మాకు అర్థం కావట్లేదు. యాక్చువల్‌గా ఏ భాష అసలు తెలియని ఒక కొత్త పేరు తీసుకొచ్చారు. మాకు సబ్‌టైటిల్స్ ఉండాలా? దీనికి ఇంకా డబ్బింగ్ చెప్తారా? ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్యన సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి కదా! అదే ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ప్రతిదీ కోర్టుకెళ్ళి విడాకులు తీసుకోవడం కాకుండా ఆ! ఇట్లా విడిపోవాలి అన్నప్పుడు దాన్ని విడాకులు అని ఇలాగే చేసి ఊళ్ళో గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ దగ్గర కూర్చోబెట్టి ఇదిగో ఈ విధంగా వచ్చింది, సరే ఇక నుంచి మీరు విడిపోయారు అని ఒక కాగితం రాసి సంతకాలు పెట్టి ఇచ్చేవారు. దాన్ని విడాకులు అని మనం అనేవాళ్ళం. ఇక్కడ తెలంగాణ స్లాంగ్లో చూసుకుంటే ఈ ఇడుపు కాగితాల ఇడుపు కాగితం. ఇడుపు కాగితం. ఇడుపు కాగితం అంటే అదే. ఇది ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వీళ్ళిద్దరూ సరిగా ఉండట్లేదు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇష్టంతో విడుపు కాగితం ఇస్తున్నాం అని రాసి ఇచ్చేస్తే అది అఫీషియల్గా ఇది చేసినట్టే. కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవటాలు ఇవన్నీ కాకుండా అలాంటిది ఇది మంచి మంచి టైటిల్, డెఫినెట్గా బాగుంటుంది, ఇది వెరైటీగానే. మీతో పాటుగా ఇంకొక తెలుగు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా పద్మశ్రీ అవార్డ్ అనేది వచ్చింది. సో ఇద్దరు ఒకరికొకరు కంగ్రాచులేట్ చేసుకున్నారా? కలుసుకున్నారా? మాట్లాడుకున్నారా దాని గురించి? ఇద్దరు కలుసుకున్నాం, ఇద్దరం ఒకేసారి అవార్డు తీసుకున్నాం. కూర్చునేప్పుడు మమ్మల్ని అందరినీ కూడా పద్మశ్రీలు అందరూ ఒక చోట కూర్చోబెట్టారు, పద్మవిభూషణ్ని వాళ్ళందరూ ఇంకో చోట కూర్చోబెట్టారు. మీ తర్వాతే తను తీసుకున్నారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో చూస్తూ ఉంటే. ఇది అనౌన్స్ చేసిన వెంటనే చిరంజీవి గారు వచ్చారు. ఇంటికే వచ్చి ఒక Hats off గౌరవ అండి. ఆ విషయంలో మాత్రం నోబడీ కెన్ కంపేర్ విత్ చిరంజీవి గారు. ఎంత ఇదంటే ఆయన వచ్చేసేసి నేను వచ్చేస్తాను అన్నాడు. మీరు రావటండి, నేనే వస్తానండి అన్న. ఏ నేనే వస్తున్నాను అన్నాడు, వచ్చాడు. వచ్చేసి ఒక పెద్ద పెద్ద బహుమానాలు అవి అన్నీ కూడా తీసుకొని వచ్చేసి పెద్ద షాలు ఇవి. ఏమంటే మీరు వస్తే నాకు ఎలా ఉందో చెప్పరా అన్న. ఎలా ఉంది అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు కుచేలు వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడండి. కృష్ణుడు కుచేల దగ్గరికి వెళ్ళలేదు. మీరు పద్మవిభూషణ్ మీరు. నేను ఇప్పుడే జస్ట్ పద్మశ్రీ వచ్చింది, ఇంకా అది కూడా నా చేతికి రాలా. అనౌన్స్‌మెంట్ అయిందా? ఓ పెద్ద విభూషణ్, పద్మవిభూషణ్ వచ్చి పద్మశ్రీ దగ్గరికి వచ్చాడు రెడోగా ఉందన్నారు. మీరు అలా ఎందుకు అనుకుంటారు? మనం చిన్నప్పుడు చదువుకుంటాం మాస్టర్ గారు. పెద్ద ఇప్పుడు బ్రహ్మాండమైన వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఒకసారి అలా ఉన్నారు చూసుకుందాం అని చెప్పి రారా? మీరు నా మాస్టర్ అనుకొని వచ్చాను అన్నాడు. ఓ గ్రేట్ ఆఫ్ యూ అని చెప్పి అందరం కూర్చున్నాం, చక్కగా హగ్ చేసుకొని ఫోటోలు. ఇంట్లో పని వాళ్ళందరూ కూడా వచ్చి ఫోటో అని నుంచుంటే మా ఫోటో కావాలా రండి అంటే నేను అందరికీ ఫోటో తీసి. చాలా గౌరవ అంటే సూచకంగా. అది సంస్కారం, అది మన అందరికీ ఉండదు. అది సో వెరీ ఫస్ట్ సినిమా మీరు చిరంజీవి గారితో కలిసి వర్క్ చేసిన దానికి ఇప్పటికి ఆల్మోస్ట్ 46, 47 ఇయర్స్ అవుతోంది. అలాగే ఉందా చిరంజీవి గారిది మీది మధ్యలో ఉన్నటువంటి అనుబంధం? ఏమి మార్పు లేదు. అంత ఇదిగంటే ఆ సినిమా చేసినప్పుడు పనూరు పాండవులు ఆ సినిమా పేరు. అవును. అందులో నేను ధర్మరాజు, అర్జునుడు ఈయన చిరంజీవి గారు, భీముడేమో ప్రసాద్ బాబు, నకులుడేమో భానుచంద్రు, ఇంకో ఆయన భాస్కర్ అని ఆయన. మేము ఐదుగురం మాకు ఏ సీన్ వచ్చినా మేము ఐదుగురం ఉంటాం అనమాట. ఆ సీన్లో ఉంటే షూటింగ్ ఐదుగురికి ఉంటుంది, లేకపోతే ఎవరికి ఉండదు. అందుకని షూటింగ్ లేనప్పుడు అంతా మేము అందరం కలిసి సినిమాలకు వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పటికి నేను పెద్ద స్టార్ని, మిగిలిన వాళ్ళందరూ కూడా కాదు. ప్రసాద్ బాబు కూడా అప్పటికి 2 సినిమాలు హీరోగా వేసాడు, కానీ క్యారెక్టర్ రోల్స్ లేకపోతే చిన్న చిన్న రోల్స్ చేసేవాడు. భానుచంద్ర కూడా అంతే, 2 సినిమాలు హీరో చేశాడు, కానీ పెద్దగా వీళ్ళందరం తీసుకొని వెళ్ళేవాడు. చిరంజీవి గారికి అయితే అదే అంటే వేరే సినిమా మొదటిదైనా ఈ సినిమాయే ఇది. వెళ్ళినప్పుడల్లా థియేటర్కి వెళ్తే అందరూ వచ్చేసి నా దగ్గరకు షేక్ హ్యాండ్లు అప్పుడు ఈ సెల్ ఫోన్ లేవు కదా, ఫోటోలు ఏమి లేవు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. ఆటోగ్రాఫ్ ఉండదు కాబట్టి గబ్బు ఇక్కడ ఏదైనా సిగరెట్ డొగ్గు దొరికితే అది తీసుకుని సార్ సంతకం సార్ అనేవాడు. పెట్టలేక ఇలాంటి వాటి మీద ఆటోగ్రాఫ్ తెస్తే పెడతా అంతే అనేవాడు అనమాట. అట్లా ఆ రోజున అన్నాడు ఆయన, అన్నయ్య అనేవాడు నన్ను. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అన్నయ్య అంట. అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా సక్సెస్ అయితే నాకు కూడా ఇలాగే పేరు వస్తుందా, నాకు కూడా అందరూ వచ్చిన దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకుంటారా అని అడిగాడు. నేను నోటి చెప్పాను, నీకెన్నో టాలెంట్ నేను గుర్తించాను నేను.
నీకు ఎంత టాలెంట్ ఉందో మా అందరికంటే మించిన టాలెంట్ ఉంది. నీ బాడీలో విపరీతమైన ఈజ్ ఉంది. ఏం మ్యూజిక్ చేసినా డాన్స్ చేసేస్తున్నావు. అదేమి శాస్త్రీయ నృత్యం కాదది. హ్మ్. ఆ మ్యూజిక్‌కి తగ్గ డాన్స్ నువ్వు చేసేస్తున్నావు. ఫ్లెక్సిబిలిటీ అని. ఫ్లెక్సిబిలిటీ ఉంది నీ బాడీలో. తర్వాత కన్ను నీకు బ్రహ్మాండమైన కన్నుంది ఇట్లా. ఇట్లా ఇది చూస్తే అవతలాడు భయపడిపోయేంత ఎక్స్‌ప్రెషన్ ఉంది ఆ కంట్లో. ఈ విధంగా ఎట్లా చూసుకున్నావు రాబోయే రోజుల్లో పెద్ద హీరో అవుతావు. ఏంటి దీనికి మించింది ఇండస్ట్రీకి మొగుడువు అవుతావయ్యా నువ్వు అన్నాను. మన ఊరి పాండవుల టైంలోనేనా? అప్పుడే చెప్పారు. అప్పుడే హ్మ్. కృష్ణరాజు గారు అన్నాడు, "ఏ మురళి వీడు పెద్ద యాక్టర్ అవుతాడయ్యా. కన్ను చూసావా మంచి విలన్ అవుతాడు" అన్నాడు. విలన్ ఏంటండి బాబు ఇండస్ట్రీకి మొగుడు అవుతాడండి నేను. అదే జరిగింది. హ్మ్. సో, ఆ రోజు ఇప్పటికీ ఆ రోజున ఆయన ఎలా ఉన్నాడో ఇప్పటికీ అదే ఉంది. మాట, పద్ధతి, మర్యాద. ఇప్పుడు నా ఎక్కడ సెట్‌లోకి వెళ్తే వస్తే గబుక్కన లేచి నిలబడి కుర్చీ వేయించి కూర్చున్న తర్వాత గాని కూర్చో. ఇప్పటికి కూడా. హ్మ్. ఒక ఈ అప్రిషియేషన్స్ ఇవన్నిట్లలో ఒక ఇప్పుడు చిన్న ఇంకా ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన హీరోలు ఉంటారు. నేను వస్తున్నానని తెలుస్తుంది. నేనంటే నేనే కదా! ఒక సీనియర్ యాక్టర్. ఇలా తిరిగి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళొచ్చి చూసుకొని గుడ్ మార్నింగ్ అని వాళ్ళు చెప్పి, గుడ్ మార్నింగ్ సార్ సార్ రండి. వచ్చారా? వచ్చారా? రండి రండి అంటారు కానీ ఇట్లా అంటారు కానీ లేవరు. నాకు ఇది ఎందుకు వచ్చిందంటే సత్యనారాయణ గారు చెప్పాడు ఒక రోజున. హ్మ్. మేమందరం షూటింగ్‌లో వెళ్ళినప్పుడు క్రాంతి గారి ఆఫీస్‌లో కూర్చునేవాళ్ళం. అక్కడికొచ్చి కూర్చున్న రోజున మేమిద్దరమే ఉన్నాం. నీకు 2, 3 పాయింట్లు చెప్తాను. నువ్వు గుర్తుంచుకో లైఫ్‌లో ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో అన్నాడు. చెప్పండి అన్నా. ఒకప్పుడు పెద్ద హీరోలు గాను, లేకపోతే పెద్ద కమెడియన్స్ గాను, పెద్ద విలన్స్ గాను ఉన్నాళ్ళు ఉంటారు. మనకంటే ముందొచ్చిన వాళ్ళు. మనకంటే ముందొచ్చిన వాళ్ళు, మనకంటే బాగా పేరొచ్చిన వాళ్ళు. వాడికి ఇప్పుడు సినిమాలు లేకపోవచ్చు. హ్మ్. నువ్వు పెరిగావు. కానీ ఆళ్ళు తరిగారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ముందు అంటే లేచి నుంచొని ఆళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళకి కాఫీయా, టీ అని ఇచ్చి, "ఏంటి సార్ ఏమన్నా పని మీద వచ్చారా?" అని అడిగి, ఆళ్ళకేం అక్కర్లా. అది చాలు వాళ్ళకి. ఆ మర్యాద ఆ నాకు ఇచ్చారు గౌరవం. అని అనుకుంటే చాలు. అలా అనుకుంటారయ్యా. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా నువ్వు లేచి నిలబడి కూర్చోబెట్టి, కాఫీ, టీ ఇచ్చి, ఏదైనా ఆర్థికంగా ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఇచ్చి, అలా చేయాలి అని చెప్పాడు. చాలా బాగుందండి ఇదన్న. తర్వాత ఇంకోటి చెప్పాడు. ఇప్పుడు నీ మీద సినిమాలు తీస్తున్నారు కదా! నీకు సినిమా ఇవాళ షూటింగ్ లేదనుకో, అక్కడికెళ్దామా, ఇక్కడికెళ్దామా, ఆ ఊరు వెళ్దామా అని అనుకోకు. నీకు సినిమా రేపు ఉండదు అని తెలిసిన రోజున ముందు రోజు హ్మ్. నీ సినిమా ప్రొడ్యూసర్‌లకి ఫోన్ చేయి. ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాళ్ళు. ఏవండీ రేపు నాకు షూటింగ్ లేదు ఫ్రీగా ఉన్నాను. మీరు ఏదైనా పెట్టుకుంటారా అని అడుగు. వాళ్ళు ఏదైనా ప్యాచ్ వర్క్ ఉన్నా పెట్టుకుంటారు. లేకపోతే ఏదైనా అవుట్‌డోర్ ఇంకో ఆర్టిస్ట్ దొరికితే ఇద్దరు తీసుకొని తీయడం ఇట్లా చేస్తారు. అందుకని మనకు ప్రొడ్యూసర్ ముఖ్యం. మనకు హ్మ్. అన్నం పెట్టేవాడు ప్రొడ్యూసర్. హ్మ్. అందుకని నీకెప్పుడు ఖాళీ వచ్చినా నువ్వు నీ ప్రొడ్యూసర్‌కి చెప్పు. డబ్బింగ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి పెట్టుకోవచ్చు. అందుకని ఆళ్ళకి ఎవరికీ చెప్పకుండా సెలవు వచ్చిందిలే అని చెప్పి వెళ్ళిపోవద్దు అని ఇట్లా ఈ 2 చెప్పాడండి. ఈ రోజుకి పాటిస్తాను నేను. హ్మ్. ఈ రోజుకి. ఆ కాలంలో మీకు సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఒక మంచి మాట, దాంతో పాటుగా మీకు కాంటెంపరరీ. సో, మీ తర్వాతొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నవి చాలా ఉన్నాయి కదా! సో, ఉన్నాయి. అప్పటికప్పుడు వాళ్ళేం చెప్తున్నారు అనే దాన్ని ఫాలో అవ్వడం. అందులో ఏం మంచి ఉంది, మనకెంత అదే. ఉపయోగపడుతుంది అనేది. అందుకని ఇప్పుడు పిల్లల్లో కూడా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళున్నారు. టాలెంట్ ఎక్సలెంట్ టాలెంట్. హ్మ్. వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. ఒక సినిమా కంటే 2 ఏళ్ళు, సంవత్సరం డేట్లు ఇంకెవ్వరికీ ఇవ్వకుండా మేము సంవత్సరానికి 15 సినిమాలు చేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఒక పెద్ద సినిమా అంటే 3 ఏళ్ళు చేస్తున్నారు. 2 ఏళ్ళు చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారు. లావు అవ్వాలంటే లావు అవుతున్నారు. సన్నబడమంటే సన్నబడుతున్నారు. హ్మ్. వాళ్ళ కృషి, వాళ్ళ దీక్ష ఇవన్నీ మరవలేసు. ఎవరిని తక్కువ చూడకూడదు. ఉన్నేంటంటే పైకైనా కనపడినప్పుడు అలా అనలేదే, ఇలా చేయలేదే, మన పలకరించలేదని ఉంటది గానీ, అదేం కాదు. వాళ్ళు కూడా ఇప్పుడున్న యంగ్‌స్టర్స్ కూడా చాలా టాలెంటెడ్ బ్రహ్మాండంగా చేస్తారు. హ్మ్. యూజువల్‌గా ఒక పద్మశ్రీ వచ్చింది అనగానే మాకు వినిపించేటి వాటి మాట ఒక అవార్డొచ్చింది, పురస్కారం. మా బాధ్యత మరింతగా పెరిగింది అనేదొకటి ఉంటుంది కదా! సో, అది రిసీవ్ చేసుకున్న తర్వాత అనిపించినటువంటి మూమెంట్. దీన్ని ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలి అంటే మళ్ళీ ఒక దాన్ని ప్లాన్ చేసుకోవాలి, సెటరేట్ చేసుకోవాలి, షెడ్యూల్స్ చేసుకోవాలి అంటే ఏం గుర్తొచ్చింది ఇమ్మీడియేట్‌గా మీకు? అంటే ఇప్పుడు 10థ్ అయిపోయిన తర్వాత కాలేజీకెళ్ళాలి కదా! అవును కదా! అదొక ఆ! చాలా ఉంటది. థ్రిల్‌గా ఉంటది. మొదలాగా ఆఫ్ చేయొద్దు. అప్పటిదాకా నిక్కర్లేసిన వల్ల ప్యాంట్‌లేసుకుంటాం. అప్పటిదాకా నడిచి వెళ్ళేవాళ్ళందరూ కూడా సైకిళ్ళ మీద వెళ్తాం. లేకపోతే హ్మ్. అప్పటిదాకా చెప్పులో ఇంకోటో ఏసుకున్న వాళ్ళందరూ షూ కొనుక్కొని అట్లా ఎట్లా వస్తాం. ఓ పద్మశ్రీ వచ్చినప్పటికి మాకు కూడా అదొచ్చింది అని అనుకుంటాం. వచ్చిన తర్వాత నెక్స్ట్ రావాలనే కోరుకుంటాం తప్ప, ఇది ఇంతటితో ఆగు చాలులే వచ్చింది అని. హ్మ్. చాలులే అనేది వచ్చినా సంతృప్తే. మనకున్న అర్హతకి ఇదొచ్చిందండి. ఇది గ్రేటే అనుకుంటా నేను. హ్మ్. అది రావాలి, ఇది రావాలంటే పోద్దాం. టైం వచ్చి మనం కృషి చేసి, మనం ఏమన్నా అన్నీ మంచి చేసామని అనుకుంటే వస్తే వచ్చేది సంతోషం. రాలేదని డిసప్పాయింట్ అవ్వను నేను. సో, టైం మీద డిపెండ్ అవుతుందా? మన టాలెంటా? అదృష్టమా? దేన్ని మీరు నమ్ముతారు? అన్నీ ఉండాలి.
ఒకదాంటే కాదు. హ్మ్. ఒక కూర ఉండాలంటే అందులో ఎన్ని కావాలి? అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉండాలి. ఆ! ఇది అంతే. జీవితంలో కూడా అంతే. జీవితంలో కూడా తెలుపులు, కారాలు, చేదులు అన్నీ ఉంటాయి. హ్మ్. అన్నిటిని అనుభవించాలి. అన్నిటిని కూడా సమానంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. 3 రకాలుగా మేము మీకు ఈ అభినందనలు తెలపాలి. ఒకటి మీ బర్త్‌డే అనేది బిలేటెడ్ బర్త్‌డే విషెస్. ఒకటి పద్మశ్రీ వచ్చింది. దానికోసం కంగ్రాచ్యులేషన్స్. అండ్ 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఒక గోల్డెన్ జూబ్లీ కూడా అయింది కాబట్టి బెస్ట్ విషెస్ టు యూ మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.